సొలొమోనుకు జ్ఞానంతో పాటు వెండినిచ్చాడు, బంగారం ఇచ్చాడు, ఆస్తినిచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ధన ఘనతలను ఇచ్చాడు, పేరు ప్రతిష్టతలను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవునిలో మనం చేయాల్సింది ఒకటే, దేవునికి ప్రార్థించడం, దేవుని స్తుతించడం, దేవుని కీర్తించడం, దేవుని నామముని మహిమపరచడం. ఇవి ఇక్కడి నుంచి వెళ్తే అక్కడి నుంచి నా వైపు చూడండి, మాట చెప్తున్నా ముగిస్తున్నా. మన కింద నుంచి ప్రార్థన వెళ్ళాలి, స్తుతులు వెళ్ళాలి, విజ్ఞాపన వెళ్ళాలి, వ్యాఖ్యలు వెళ్ళాలి. హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు, స్తుతులు ఇక్కడ నుంచి అనగా మన హృదయంలో నుంచి, మన నోట్లో నుంచి, మన కుటుంబం నుంచి ఇలా భూలోకం నుంచి పరలోకానికి ఇలా వెళ్ళాలి. పరలోకం నుండి భూలోకానికి దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు, దేవుని యొక్క మేలులు మన మీదకి వస్తాయి. ఇలా వెళ్తే ఇలా దేవుని ఆశీర్వాదాలు వస్తాయి.